తేజ ప్రతాప మహాజగబంధన. శ్రీరామచంద్రుడు రాక్షసుడైన రావణుని మీద విజయం సాధించిన తర్వాత విభీషణుని లంకా రాజ్యానికి రాజుగా అభిషేకించిండు. ఈ శుభవార్త సీతమ్మకు చెప్పమని హనుమంతుణ్ణి పంపించిండు. మన సుందరుడు అశోకవాటికలో ఉన్న సీతమ్మ దగ్గరికి పోయి ఎంతో ఆనందంగా జరిగింది మొత్తం చెప్పిండు. తన రాముడు గెలిచిండని సీతమ్మ ఎంతో సంతోషించింది. 11 నెలలు ఎన్నో కష్టాలు పడ్డ సీతమ్మ తన రాముడిని చూడబోతున్నాని ఎంతో సంతోషించింది. హనుమంతునికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంది, కానీ తన దగ్గర ఏం లేవు. మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ చేయడం తప్ప ఇంకేం చేస్తుంది? ముల్లోకాలలో తనకి ఆనందాన్ని ఇచ్చేంత వార్త ఇంకేమీ ఉండదు. హనుమంతుడు అంత గొప్ప వార్త చెప్పిండు సీతమ్మకి. ఇంకా సీతమ్మ ఊరుకుంటుందా? ఏ రోజైతే సీతమ్మకు హనుమంతుడు ఈ వార్త చెప్పిండో అన్ని రోజుల కన్నా ఆ రోజు హనుమంతుని తన భక్తులు కొంచెం ఎక్కువగానే పూజిస్తారు అని వరం ఇచ్చింది. అంతేకాదు, రాముడు ఎప్పుడు హనుమంతుని గుండెల్లోనే ఉంటాడు అని కూడా వరం ఇచ్చింది. ఆ వరానికి హనుమంతుడు ఇంకా భూమి మీద ఆగలేదు, ఎంతో సంతోషించిండు. తన టాలెంట్, స్కిల్, స్ట్రెంగ్త్ అన్నిటితోని హనుమంతుడు సీతారాముల గుండెల్లో ఒక పెద్ద రాజ్యమే నిర్మించుకుండు. తేజ ప్రతాప మహాజగబంధన. హనుమంతుని గొప్ప నాలెడ్జ్ ని, తన పవర్ ని ఈ ప్రపంచం మొత్తం పూజిస్తుంది అని దాని అర్థం. జై శ్రీరామ్.